మొన్న గంటా శ్రీనివాసరావు, ఇప్పుడు విష్ణుకుమార్ రాజు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, ఈయన బీజేపీలో శాసనసభాపక్ష నాయకుడు. ఇలాంటి సీనియర్లు స్వరం పెంచుతున్నారు. ఎందుకు? విశాఖపట్నం నగర అభివృద్ధిని ఈ ప్రభుత్వం వదిలేసింది అనేటువంటి విమర్శ విపక్షాలు చేస్తే ఒక రీతిలో ఉంటుంది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే, అటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఇటు మిత్రపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యే, కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి నేతల నోటి నుంచి ఇదే మాట వినిపిస్తుంది. విశాఖను వదిలేశారు అనేటువంటి అభిప్రాయం జనాల్లో వినిపిస్తోంది అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. దేనికి సంకేతం? ఇప్పటికే చంద్రబాబు నాయుడు అమరావతి తప్ప మిగిలిన ఏ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇప్పుడు అలాంటి మాట నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత నుంచి రావడంతో పెను దుమారం రేపేలా కనిపిస్తుంది. జనాల్లో ఇలాంటి అభిప్రాయం మరింత బలపడేలా కనిపిస్తోంది. చంద్రబాబుకి అమరావతి తప్ప ఇతర విషయాలు పట్టడం లేదు, అమరావతి చుట్టూ తిరుగుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను విస్మరించేస్తున్నారు అనేటువంటి వాదన బలపడేందుకు ఈ విషయం, ఇలాంటి కామెంట్స్ తోడ్పడుతున్నాయి. వాస్తవానికి విశాఖపట్నం అదేవిధంగా విజయవాడ మధ్య కనెక్టివిటీ, ముఖ్యంగా ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోవడం చాలామందిని ఇబ్బందులు పాల్చేస్తుంది. ఉదయం పూట ఇండిగో ఫ్లైట్స్ ఒకప్పుడు తిరిగితే ఇప్పుడు వాటిని రద్దు చేయడం వల్ల అనేక మంది సతమతమవుతున్నారు. మధ్యలో కొంత వందే భారత్ ద్వారా నేరుగా విజయవాడ వచ్చేదానికోసం కొందరు ప్రయత్నం చేస్తుంటే, ఇంకొంతమంది హైదరాబాద్కి ఒక ఫ్లైట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి మరో ఫ్లైట్కి రావాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం మధ్య ఇండిగో ఫ్లైట్స్ ఎందుకు నిలిపేశారు? గతంలో తిరిగినవి ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఏమైనా నష్టాలు వస్తుంటే సరైనంత అక్కడ పాసెంజర్స్ ఫ్లోటింగ్ లేకపోతే దానికి ఏమైనా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏమన్నా ఇచ్చేదానికి ఆస్కారం ఉందా? ఇలాంటివన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అదే సమయంలో కేంద్రంలో పౌర విమానయాన శాఖ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే చూస్తున్నారు కాబట్టి ఆయన బాధ్యతాయుతంగా తన ప్రాంతానికి, ఉత్తరాంధ్రకి ఆంధ్రప్రదేశ్ రాజధానితో కనెక్టివిటీ కల్పించేదానికి తగినంత ప్రాధాన్యతతో పనిచేయాల్సి ఉంది. ఈ రెండు జరగకపోవడం వల్లే ఇప్పుడు విశాఖ నేతల నుంచి వ్యతిరేకత మొదలవుతోంది. ప్రభుత్వ తీరు పట్ల కాసింత ఆగ్రహాన్ని బహిరంగంగానే వెలుబుచ్చే పరిస్థితి వచ్చింది. గంటా శ్రీనివాసరావు నోటినైతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం నొక్కేసే ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇలాంటి కామెంట్స్ బహిరంగంగా ట్వీట్స్ చేస్తే చర్యలు తప్పవు అంటూ గంటాని హెచ్చరించింది. గంటా చెప్పినటువంటి సమస్యను కాకుండా గంటా చెప్పినందుకు గాను ఆయన మీద కన్నెర చేసినటువంటి తీరు ఆసక్తికరంగా ఉంది. మరి ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూడా అలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారు? పైగా ఈయన మరొక అడిగేసి విశాఖ అభివృద్ధిని విస్మరించేశారు అనేటువంటి అభిప్రాయం జనాల్లో ఉంది అంటూ మాట్లాడిన దానికి ఏం సమాధానం చెప్తారు? గంటా ప్రస్తావించినటువంటి సమస్య అయినా, విష్ణుకుమార్ రాజు మాట్లాడిన విషయమైనా ఒకటే కాబట్టి చంద్రబాబు నాయుడు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. విశాఖని విస్మరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడితే ఇప్పటికీ గడిచిన 3 ఎన్నికల్లో కూడా విశాఖ వాసులు తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న 2019లో కూడా ఉన్నటువంటి 4 సీట్లు సైకిల్ పార్టీకే దక్కాయి. అలాంటి విశాఖ వాసులకి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడడం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేయబోతుంది. మరి అలాంటి దాన్ని నివారించేందుకు తగ్గట్టుగా ఇప్పుడేమైనా చర్యలు ఉంటాయా? అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా చంద్రబాబు చొరవ చూపుతారా? దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఏమీ బాధ్యత తీసుకోకుండా ఇలాంటి మాటల్ని పక్కన పెట్టేద్దాం అనుకుంటే మాత్రం ఆ తరువాత పాలక పక్ష పుట్టి మునగడం ఖాయం.